ఒకసారి షేర్లింగంపల్లికి సంబంధించిన ఈ అవినీతి భాగవతం పైన నిజంగానే బీఆర్కే న్యూస్ దీని మీద ఒక పెద్ద వర్కే చేసింది. దానికి సంబంధించి మీరు విజువల్స్ చూస్తున్నారు. ఆయన అక్కడ ఏం మాట్లాడేవన్నీ కూడా చూశారు. ఒకసారి మా ప్రతినిధి రామంజీ దగ్గరికి వెళ్దాము. ఒకసారి తను ఇది మొత్తాన్ని మొదటి నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు కాబట్టి తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామంజీ, మీరు షేర్లింగంపల్లికి వెళ్ళారు. షేర్లింగంపల్లికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఏంటి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ ఆ స్థాయిలో అవినీతి జరగడానికి కానివ్వండి, అక్రమ కట్టడాలు వెళ్ళి అంటే అవి ఉండడానికి కానీ కారణం ఏంటి? ఎస్ సార్, యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడుతున్న అవినీతి అంతమోస్తున్న శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి భిన్నంగా షేర్లింగంపల్లిలోని సర్కిల్ 20 అంటే టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానరు అతను ఏంటంటే G+2 పర్మిషన్లకు మించి G+6, G+6, 6+7 అంటే అనేక అక్రమ కట్టడాలకు అతని కింద ఉన్న కొంతమంది చైర్మన్లు ఏర్పాటు చేసుకొని చైర్మన్ ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అక్కడ ఏంటంటే ఏదైనా సరే అక్రమ నిర్మాణం చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా చేసుకోవచ్చు అనేది ఒకటి, ఏదైనా అక్రమ నిర్మాణం చేసుకోవచ్చు. ఈ చైర్మన్ అవినీతికి పాల్పడుతున్న మనకు తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే షేర్లింగంపల్లిలోని చాలా ప్రాంతాల్లో అంటే G+2 ఉండాల్సిన పరిమితులు చేయాల్సిన నిర్మాణాలు G+6, G+7లో నిర్మాణాలు చేస్తున్నారు. అంటే ఈ అక్రమాలకు అన్నిటికీ టౌన్ ప్లానింగ్ అధికారి అనే ప్రజల నుంచి విమర్శ వస్తుంది. ఈ అవినీతి ఎంతవరకు వస్తుందంటే అంటే సక్రమంగా నిర్మాణాలు జరిగే పరిస్థితి అక్కడ లేదు. రైట్ అంజీ, అయితే ఇక్కడ అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూశారు కదా, అక్కడ అంటే G+2 అంటే G+6 కడుతున్నారు. ఇవన్నీ కడుతున్నప్పుడు అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? ఎందుకు ఈ స్థాయిలో అక్కడ అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయంటారు? లేకపోతే వాటికి వాళ్ళు సహకరిస్తున్నారు అని అంటే ఏం ప్రశ్న? ఆ ప్రశ్నకు సమాధానం ఏమి అనిపిస్తుంది? అంటే డైరెక్ట్గా మనము ఏదైతే ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని మన బీఆర్కే ప్రతినిధి డైరెక్ట్గా వెళ్ళేసి సార్ ఇక్కడ అక్రమ నిర్మాణాలు నడుస్తున్నాయి, మరి దీని మీద ఏమైనా వివరణ అడగగా అంటే ఇక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నాము అంటే దానికి అతను భిన్నంగా ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మీరు ఇలాంటి అక్రమ నిర్మాణం మీద వివరణ అడుగుతున్నారు, మీకు ఫ్యామిలీస్ లేవా అనే వివరణ ఇచ్చారు, బుకాయించడం జరిగింది. అంటే ఒక జర్నలిస్ట్ మీద కూడా ఒక క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నట్టు బుకాయించాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇతను కొంతమంది కింది స్థాయి ఉద్యోగులను కొంతమంది నియమించుకొని ఆ కింది స్థాయి ఉద్యోగులు ప్రతిరోజు అతని సర్కిల్లో అయితే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడికి నామమాత్రంగా కొన్ని నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ముడుపులు అందిన వెంటనే అక్కడ మళ్ళీ నిర్మాణాలకు ఇతని దగ్గర ఉన్న కొంతమంది చైన్ సిబ్బంది ద్వారానే అక్రమాలు చేస్తారు. అంటే ప్రతి ప్లాట్ అంటే ఏదైనా సరే G+2 నిర్మించుకోవాలి అక్కడ బేసికల్గా, కానీ అక్కడ G+2 తర్వాత 3 ఫ్లోర్ ఫ్లాట్ వేయాలంటే కంపల్సరీగా కొంత ముడుపులు చెల్లించాల్సిందే. ముడుపులు చెల్లించకపోతే నానక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తాడు. దీనిపైన మాట్లాడేందుకు మల్లారెడ్డి అని ఒక స్థానికుడు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి గారు నమస్తే. సో ఏంటి అసలు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కడైనా సరే చిన్నపాటి తప్పు జరిగినా దాన్ని ఆపడానికే మనం చూస్తున్నాము ఏసీపీ అన్నది పనిచేస్తుంటుంది. ఈ టౌన్ ప్లానింగ్ అధికారులే ఇట్లా, సిటీ ప్లానర్ కానివ్వండి, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇట్లా వెళ్ళడానికి కానీ కారణం ఏంటి? యూజువల్లీ మీ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని సర్కిల్ 20 లింగంపల్లి నియోజకవర్గంలో చాలా విపరీతమైన అక్రమ కట్టడాలు, మానవాళికి చాలా ఇబ్బంది కలిగే విధంగా ఈరోజు అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం జిహెచ్ఎంసీ సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ గారు. ఎందు గురించి అంటే వాళ్ళు ఉన్నదే అక్రమ కట్టడాలను నిలుపుదల చేయడానికి. కానీ ఈరోజు G+2 పర్మిషన్ తీసుకొని 7-8 అంతస్తులు కడతా ఉన్నారు. ఈరోజు 20 మనుషులు నివసించే ఇంట్లో 100 మనుషులు నివసించే విధంగా చేస్తున్నాడు. మరి ఈరోజు దానికి అంత రూపాయలు కల్పించడం చాలా ఇబ్బందికరమైన విషయం. దీని అంతటి కారణం జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారుల విధుల పట్ల చేసే నిర్లక్ష్యం అని నా అభిప్రాయం సార్. సో అంటే మీరు అన్నట్టు G+2 కట్టినప్పుడు పర్మిషన్ ఇచ్చేది సర్కిల్ ఆఫీసు. సో అక్కడ ఎంత కన్స్ట్రక్షన్ అవ్వాలి అనేది పూర్తి స్థాయిలో ముందుగానే సమాచారం ఉంటుంది. అలాంటప్పుడు G+2 కాకుండా ఎక్కువ కడుతున్నారు అన్నప్పుడు ఆపాల్సిన బాధ్యతను వదిలేయడానికి వీళ్ళకి ఏంటి అసలు అక్కడ ఏం లాభం జరుగుతుంది? వీళ్ళకేమో సార్ ఇప్పుడు G+2 పర్మిషన్ ఇచ్చేసి ముందే మాట్లాడుకుంటారు, 7 కడతాం 6 కడతాం అంటే స్లాబ్కు ఇంత అని ఒక రేట్ ఫిక్స్ అయిపోయింది. స్లాబ్ కింద అనేది తీసుకోవడం, ఆ ఏరియాలో ఎంతమంది ఫిర్యాదు చేసినా ప్రతి భవనానికి ఒక మధ్యవర్తి ఉంటాడు. ఆ మధ్యవర్తి దాన్నే వీళ్ళ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటది.
ప్రతి బిల్డింగ్ కు మధ్యవర్తి ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ అక్రమ కట్టడాలు జరగడానికి కారణం వీళ్ళు చేసే విధుల పట్ల నిర్లక్ష్యమే, ఓకే. అంతకుమించి ఏం లేదు. సో టౌన్ ప్లానింగ్కి సంబంధించిన కీలకమైన అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అన్నది కేవలం బిల్డింగులు కట్టడానికి పర్మిషన్లు ఇవ్వడమే కాదు, ఆ బిల్డింగ్ సక్రమంగా కడుతున్నారు లేదో చెక్ చేయడమే కాకుండా ఎంత విస్తీర్ణంలో ఇల్లు కడుతున్నారు, అందులో ఎంతమంది మనుషులు నివసించే అవకాశం ఉంది, వాళ్ళు సురక్షితంగా ఉండాలి అంటే అక్కడ అవసరమైన ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉండేలా కూడా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ చేతిలో ఉండదు. అందుకనే ఏదైనా సరే G+2 కట్టాలి అంటే ఎంత విస్తీర్ణంలో కట్టాలి, అంతకు మించి కట్టాలి అనుకున్నప్పుడు ముందు ఎంత ప్లేస్ ఉండాలి, రోడ్డు విస్తీర్ణం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళు చుట్టూ వదిలేయాల్సిన ప్లేస్ వరకు ప్రతి ఒక్కటి నిర్ణయించేది టౌన్ ప్లానింగ్ అధికారులు. కానీ అది కాస్త వాళ్ళ పక్కదారి పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు గమనించినంత వరకు మల్లారెడ్డి గారు, ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా కడుతున్నారు అని అంటే అక్కడికి మొదటగా ఎవరు వస్తున్నారు, వచ్చి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, దాని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? ఉంది. అంటే ఒక ఒక ఇంటి యజమాని ఇల్లు కడుతున్నాడు అంటే ఆయన దగ్గరికి అంతకుముందే బేరం చేయడానికి మధ్యవర్తులు 5-6 మనుషులు వచ్చి తిరిగిపోతారు. మీరు 6 ఫ్లోర్ 7 ఫ్లోర్ కట్టుకోండి, జిహెచ్ఎంసీలతో మేమే మాట్లాడతాం, ఫిర్యాదులదారులతో మేమే మాట్లాడతాం అని చెప్పి ఏసీపీ తోటి వాళ్ళు ఇంత అని బేరం కుదిరించుకోవడం. మళ్ళా అక్కడ మళ్ళీ కూడా చూడరు వీళ్ళు, జిహెచ్ఎంసీలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఏం చేసినా అటు మళ్ళీ కూడా చూడరు. ఒక్క కన్స్ట్రక్షన్ కూడా 1 ఇంచు రోడ్డు నుంచి 6 ఫీట్లు వదలాలి, చుట్టూ 3 ఫీట్లు వదలాలనే నిబంధనలతోటి వాళ్ళు అనుమతులు ఇస్తారు. కానీ ఒక్క భవనానికి కూడా 1 ఇంచు కూడా సెట్ బ్యాక్ లేదు. ఇంచు ఆనేటట్టు కడతా ఉన్నా కానీ వాళ్ళు కనీసం పరిశీలన లేదు. దాదాపు మేము వచ్చిన నుంచి దాదాపు ఒక 20 బిల్డింగ్ల మీద నేను ఫిర్యాదు చేసిన. ఏ బిల్డింగ్ కూడా అయినా ఒక్క బిల్డింగ్ కూడా పరిశీలించలేడు ఏసీపీ గారు. ఏమన్నా అంటే కింద అధికారులకు చెప్తాడు, మల్లారెడ్డిని మంచిగా చూసుకుంటలేరా, లేకపోతే ఎవరు ఫిర్యాదు ఇస్తే వాళ్ళని మంచిగా చూసుకుంటలేరా, అది మాట్లాడతాడు తప్ప ఆయన పోయి మరి పరిశీలించి ఇది అన్యాయం ఉంది, ఇది అన్ని లేనే లేదు. రైట్. విపరీతమైన సెల్లార్లు వర్షాకాలం సెల్లార్లు కొడుతుండని కూడా మేము ఫిర్యాదు చేసిన. అసలు సెల్లార్ పక్కకే పోలేడు. 8 అంతస్తుల బిల్డింగ్ ఉంటది, దాని పక్కకే సెల్లార్ కొడతారు. ఆ బిల్డింగ్ వంగిపోయి పడిపోయే అవకాశం ఉన్న సార్ అని చెప్తే కూడా కనీసం పరిశీలన చేయరు వాళ్ళు. మల్లారెడ్డి గారు, సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? అంటే మీరు వెళ్ళి ఇలాంటి తప్పు జరుగుతుంది కదా ఏంటి అని మీరు ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతామని ఏమైనా బెదిరించారు మిమ్మల్ని కూడా? అంటే నన్ను కేసులు పెడతానే బెదిరించడం జరగలేదు, కానీ మీరు ఏదైనా ఫైల్ తెచ్చుకోవాలి, లేదంటే ఆ చైర్మన్లకు చెప్పి మల్లారెడ్డికి దావత్ ఇవ్వండి, ఏం మల్లారెడ్డి మీకు కలుస్తలేడా అని ఈ రమ్మన ప్రశ్నలు వేయడం అంతే. మేము క్వశ్చన్ చేసే టైం కూడా ఇయ్యాడు ఆయన. తను ఫోన్ చూడడు, వాట్సాప్ లో ఫిర్యాదులు చేసినా చూడడు. మళ్ళా ఈ మధ్యలో 20-30 బిల్డింగ్లు మళ్ళా సీజ్ చేసిరు. వాళ్ళు సీజ్ చేసినప్పుడు మళ్ళా వాళ్ళంతా వాళ్ళు ఓపెన్ చేసుకుంటే కూడా మళ్ళీ వీళ్ళు పట్టించుకోలేరు. అంటే దాంట్లో అర్థం ఏముండదో మాకు తెలియదు. ఈ కొత్త నాటకం స్టార్ట్ అయింది సీజ్ చేయడం. ఇంతకుముందు డిమాలిషన్ చేసి అది చేస్తుండే, ఇప్పుడు బిల్డింగ్ దగ్గర పోయి బిల్డింగ్ సీజ్డ్ అని పెడతారు. ఒక వారం 15 రోజులు కాగానే మళ్ళీ సీజింగ్ లెటర్ అది పోతుంది. ఎందుకు సీజ్ చేస్తుర్రో, ఎందుకు ఓపెన్ చేస్తుర్రో వాళ్ళకే తెలియాలి. రామంజీ దగ్గరికి వెళ్దాం ఒకసారి. రామంజీ, మీరే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళారు, వెళ్ళి ఎవరైతే వెంకటరమణ ప్రశ్నించారు. మీరు అసలు ఏంటి, మేము ఆల్రెడీ ఒక వీడియో పంపించాం మీకు, మీ పరిధిలో జరుగుతున్న అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది అని మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అసలు క్రిమినల్ కేసు అని బెదిరించేదాకా ఎందుకు వెళ్ళింది, ఆయన చెప్పిన ఏదైతే విజిటింగ్ కార్డు ఉందో ఆ విజిటింగ్ కార్డు ఎవరిది? యాక్చువల్లీ ఏంటంటే గత కొద్ది రోజులుగా మన బీఆర్కే న్యూస్ ప్రతినిధి అక్కడ వెళ్ళి శేర్లింగంపల్లిలో జరుగుతున్న అక్కడ కట్టడాలపై కొన్ని విజువల్ తీసుకున్నాడు. ఆ విజువల్స్ నిజమా కాదా అనేసి ఏదైతే ఏసీపీ వెంకటరమణ వివరణ అడగక ఏసీపీ వెంకటరమణ మన ఏదైతే బీఆర్కే ప్రతినిధిని నీకు ఫ్యామిలీ లేదా అనేసి ఒక విధంగా బుకాయించడం జరిగింది. దాని తర్వాత నీకు ఏమైనా ఫైల్స్ ఉంటే తెచ్చుకో, నీకు ఏదైనా కావాలంటే నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే మన బీఆర్కే ప్రతినిధి డైరెక్ట్గా నన్ను వచ్చి కలవడం జరిగింది. నేను వెంటనే సేమ్ అదే శేర్లింగంపల్లిలో సర్కిల్ 20లోని ఏసీపీ వెంకటరమణ సార్, నేను ఇట్లా బీఆర్కే ప్రతినిధిని అని నా విజిటింగ్ కార్డు ఇచ్చాను. ఆ విజిటింగ్ కార్డు తీసుకుని వెంటనే తన కింది స్థాయి ఉద్యోగిని పిలిపించి ఇతని మీద వెంటనే క్రిమినల్ కేసు బుక్ చేయమని చెప్పడం జరిగింది సార్. ఓకే, సో క్రిమినల్ కేసుకి భయపడే స్థాయిలో నిజంగానే బీఆర్కే న్యూస్ ప్రతినిధులు లేరు అనే విషయం మనకు తెలీదా?
ఎస్ సార్. దాని మీద సార్ ఎందుకు క్రిమినల్ కేసు పెడతారు, దేని మీద మీరు క్రిమినల్ కేసు పెడతారని నేను అడగగా అతను మీరు వార్తలు వేస్తున్నారు, అక్రమ నిర్మాణదారుల మీద మీరు విజువల్ తీసుకుంటున్నారు, ఈ అక్రమ నిర్మాణాలు చేస్తే మేము అనేక విధాలుగా ఇబ్బంది పెడతాను, నీ మీద క్రిమినల్ కేసు చేస్తానని బుకాయించడం జరిగింది సార్.